లైఫ్లో ప్రతి ఒక్కడు మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరు నన్ను మెచ్చుకోవాలంటే నడది. అందరూ నిన్ను మెచ్చుకునేటోళ్ళు లేరు, అందరు నిన్ను మనోడు అనుకునేటోళ్ళు లేరు. అర్థమవుతుందా? సో నువ్వు అందరి కోసం బతకకు, నీ కోసం నువ్వు బతుకు. అర్థమవుతుందా? ఇప్పుడు అందరు నన్ను మంచోడు అనుకోవాలని, మంచోడు అనిపించుకోవాలనుకుంటే నువ్వు బతకలేవు. అర్థమవుతుందా? నీ ఇష్టాలు నీకు నచ్చిన నువ్వు బతకాలంటే నీకు నచ్చిన వాళ్ళు, గిట్టిన వాళ్ళు శత్రువులు తయారవుతారు. ఎందుకంటే నీకు నచ్చిన నువ్వు బతకాలనుకుంటే నువ్వు అందరికీ నో చెప్పడం నేర్చుకోవాలి. అదే నువ్వు అందరి కోసం బతకాలనుకుంటే ఎస్ అని చెప్పడం నేర్చుకోవాలి, అంతే. అర్థమవుతుందా? చాలామంది నో చెప్పడం భయపడతారు, ఎందుకంటే రిలేషన్ పోతుంది, ఫ్రెండ్స్ దూరం అవుతారు. అరే నీకు నచ్చిన నువ్వు బతకలేనప్పుడు అదొక బతుక. నీకు నచ్చిన నువ్వు హ్యాపీగా బతకలేవు, నో చెప్పడానికి కూడా ఫ్రీడమ్ లేనప్పుడు అలాంటి ఫ్రెండ్షిప్ ఎందుకు కదా? మరి నాకు ఇష్టం లేదు, నేను నాకు టైం కావాలా, మీకోసం నేను నవ్వుకుంటా ఉండలేను, నటించలేను, నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఇష్టం ఉంటే ఉండుర్రి, లేకుంటే పొర్రి, కుల్లా బై కుల్లా చెప్పేసే కలాస్. ఎందుకంటే నీ కాడ ఫ్రీడమ్ చాలా అవుతుంది. ఎప్పుడైతే నువ్వు అట్లా చెప్పుడు స్టార్ట్ చేసినావు అనుకో, అప్పుడు నీకు ఫ్రీడమ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఫ్యామిలీ దగ్గరైనా ఎక్కడైనా నీకు నచ్చిన నువ్వు బతుకు. అర్థమవుతుందా? నలుగురు ఏమన్నా అనుకోను కాబట్టి నలుగురిలో నువ్వు మంచోడు అనిపించుకుంటే ఏమవుతుంది? ఏం రాదు. సంపాదించుకో, సంతోషం ఉంటుంది లైఫ్. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ డబ్బు ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా? మనీ ఇంపార్టెంట్. సో అందరి కోసం మంచిగా బతుకుడు, అందరి కోసం మంచోడు అనిపించుకోడు వేస్ట్. నువ్వు ఎంత మంచి పని చేసినా చిన్న మిస్టేక్ కానీ పోతుంది.